హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. మనం ఈరోజు వీడియోలో ఒక 3 స్టాక్స్ గురించి మాట్లాడదాము. ఆ 3 స్టాక్స్ రీసెంట్గా రిజల్ట్స్ అయితే వచ్చాయి. దానిలో 2 స్టాక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ చెప్పాలంటే మోర్ దాన్ 100% ప్రాఫిట్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ వాళ్ళ ఫ్యూచర్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్, ఆర్డర్ బుక్స్ అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ స్టాక్స్ ఇప్పుడే మళ్ళీ రివర్సల్ అయితే స్టార్ట్ అయిందన్నమాట పెరగడం అయితే. అవి ఇక్కడి నుంచి కూడా చాలా పెరిగే ఛాన్సెస్ అయితే క్లియర్గా కనబడుతున్నాయి. అవి ఇప్పుడే పెరగడం అయితే స్టార్ట్ చేసాయి రివర్సల్. ఆ స్టాక్స్ గురించి మనం మాట్లాడదాము. అండ్ ఇంకొక స్టాక్ చాలా వీక్ రిజల్ట్స్ అయితే ఇచ్చాయి, కానీ ఫ్యూచర్ బాగా పెరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. నియర్లీ 100% రెవెన్యూ గ్రోత్ పెరుగుతుంది నెక్స్ట్ ఇయర్లో అని చెప్తున్నారు. ఆ స్టాక్ తెలిసిందే మనకి, సహస్ర ఎలక్ట్రానిక్స్. ఆ స్టాక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి. ముందు కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ ఈసారి క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా వర్స్ట్గా, చాలా బ్యాడ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. అసలు ఎందుకు రిజల్ట్స్ అంత బ్యాడ్ రిజల్ట్స్ ఎందుకు వచ్చాయి? అండ్ వాళ్ళ ఫ్యూచర్ గైడెన్స్ ఇచ్చారు కదా, FY 26కి ఆల్మోస్ట్ 100% గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ FY 27కి ఆల్మోస్ట్ 80 to 90% గ్రోత్ ఉంటుందని చెప్పారు. మనం చూద్దాం అసలు రిజల్ట్స్ అసలు ఈసారి ఎందుకు బాగా రాలేదు, వాళ్ళు చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్గా ఉన్నాయా లేదా, వీటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సహస్ర ఎలక్ట్రానిక్స్. మన స్టాక్ ప్రైస్ మనం చూస్తే నియర్లీ 1000 రూపీస్ నుంచి 300 రూపీస్ దాకా పడిపోయింది. ఆల్మోస్ట్ 70% స్టాక్ ప్రైస్ అయితే పడిపోయింది. అండ్ ఇక్కడి నుంచి రివర్సల్ వస్తుందా మనం చూద్దాం. వాటి వాల్యుయేషన్స్ కానీ వాటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, సహస్ర ఎలక్ట్రానిక్స్ గురించి డీప్గా మాట్లాడదాం. తర్వాత ఆ 2 స్టాక్స్ గురించి కూడా మాట్లాడదాం. ఓకే, సహస్ర ఎలక్ట్రానిక్స్ ఏం చేస్తుంది అంటే, కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం తెలియాలి కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇట్ ఈస్ అన్ EMS కంపెనీ. అండ్ వీళ్ళు ఇంకా IT హార్డ్వేర్, ఇంకా మెమరీ డివైజెస్, USB డ్రైవ్స్ కానీ ఇవి తయారు చేస్తుంటారు. అండ్ ఇంకా వీళ్ళు సెమీ కండక్టర్స్లోకి కొత్తగా అయితే వచ్చారనమాట. వాళ్ళ ప్రొడక్షన్ అయితే ఈ క్వార్టర్లో జరిగింది. అండ్ వాళ్ళు దాని నుంచి కూడా రెవెన్యూస్ అయితే వచ్చాయి. వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం, వీళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ గురించి. మెయిన్గా వీళ్ళకి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్తో మనం చూస్తే 70-80% వీళ్ళకి US ఎక్స్పోర్ట్స్ నుంచి అయితే వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ వీళ్ళ రెవెన్యూస్ 70-80% ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చేది. ఈసారి ఈ రెవెన్యూస్ అయితే పడిపోయాయి చెప్పాలంటే. ఆల్మోస్ట్ 51% ఇప్పుడు రెవెన్యూస్ అయితే వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇండియాలో డొమెస్టిక్గా 49% అయితే వచ్చింది ఈ FY 25కి అనే వీళ్ళు చెప్తున్నారు. మెయిన్గా ఈ రెవెన్యూస్ పడిపోవడానికి మెయిన్ రీజన్ చూస్తే టారిఫ్స్ అన్సర్టనిటీ వల్ల అయితే పడిపోయిందని చెప్పారనమాట. వీళ్ళ కాల్ నిన్న విన్నా నేను. దానిలో వాళ్ళైతే ఇది చెప్పారు రీజన్ అయితే. నేను ఫస్ట్ వీళ్ళు చెప్పినప్పుడు ఈ టారిఫ్స్ వల్ల, ఈ అన్సర్టనిటీ వల్ల పడిపోయింది వీళ్ళకి రెవెన్యూస్ అని చెప్పినప్పుడు నేను కొంచెం అంత నమ్మలేదనమాట. అంటే కొంచెం వీళ్ళ స్టేట్మెంట్స్ అంటే టారిఫ్స్ అప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు అంటే అనౌన్స్మెంట్ అయితే చెప్పాడు, పెంచారు 26%కి. అండ్ సెమీ కండక్టర్స్కి అంటే ఎక్కువ పెంచుతారు అన్నట్లు స్టేట్మెంట్స్ అయితే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ న్యూసెస్ అయితే వచ్చాయన్నమాట. అండ్ కానీ ఓవరాల్గా లాస్ట్కి పెంచలేదు, అలాగే పెట్టేశారు. ఇండియా టారిఫ్స్ అయితే మళ్ళీ పెట్టేశారు కదా. నాకు తెలిసి అంత ఎఫెక్ట్ అయితే ఉండకపోవచ్చు అని అయితే నేను ఫీల్ అయ్యాను. అండ్ సమ్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ కానీ కాన్కాల్లో కొందరు అడిగారన్నమాట డీటెయిల్గా. అప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎస్, నాకైతే కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు అనిపించింది. వాళ్ళు ఏం చెప్పారు అంటే, నార్మల్గా వీళ్ళకి ఆర్డర్స్ ఎలా ఉంటాయంటే EMS సెక్టర్లో 3 months పడుతుందంట. వీళ్ళు ఆర్డర్ ఇవ్వగానే 3 months అయితే పడుతుంది డెలివరీ ఇవ్వడానికి. సో దట్ ఈ ట్రంప్ టారిఫ్స్ అన్సర్టనిటీ ఉండడం వల్ల మెయిన్గా ఒకసారి న్యూస్ ఏమో ఒక్కొక్కసారి పెంచుతారని వస్తుంది, ఒకసారి ఏమో ఇలా వచ్చింది కదా. వాళ్ళకి ఏమైందంటే క్లయింట్స్కి ఒకవేళ ఆర్డర్ ఇచ్చిన తర్వాత టారిఫ్స్ పెంచారనుకోండి, అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది కదా, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆర్డర్స్ అయితే కొంచెం డిలే చేశారంట. ఆర్డర్స్ ఇవ్వకుండా కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేశారు వీళ్ళ క్లయింట్స్. సో దట్ ఈ క్వార్టర్ రిజల్ట్స్లో ఎఫెక్ట్ అయితే వచ్చింది, ఆర్డర్స్ రాలేదు. సో దట్ రెవెన్యూస్ అయితే తగ్గాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. నాకైతే థింక్ చేసే అది వ్యాలిడ్ పాయింట్ అయితే నాకు అనిపించింది. డెఫినెట్గా అంటే క్లయింట్స్కి అయితే ఉంటుంది కదా, వరీ అయితే ఉంటుంది. ట్రంప్ ఎప్పుడు పడితే అప్పుడు చెప్తుంటాడు, ఒక్కొక్క టారిఫ్స్ ఒకసారి పెంచని చెప్పి, ఒకసారి తగ్గించా అని చెప్పి, సెమీ కండక్టర్స్కి పెంచుతారని చెప్పి డిఫరెంట్ న్యూసెస్ అయితే వచ్చాయి. సో దట్ క్లయింట్స్ ఏమైనా డెఫినెట్గా వీళ్ళు ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళకి కొత్త ఆర్డర్స్ ఇవ్వడానికి. సో దట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత 3 months పడుతుంది కదా వీళ్ళు డెలివర్ చేయడానికి. అప్పుడు వీళ్ళకి అంటే ఎలా ఉంటుంది టారిఫ్స్ అనేది తెలియదు, అన్సర్టనిటీ అయితే ఉంటుంది. కాబట్టి వీళ్ళు పోస్ట్పోన్ చేశారు ఏమో అయితే అనిపించింది ఈ లాస్ట్ క్వార్టర్లో మనకి, లాస్ట్ అంత క్వార్టర్లో మనం చూస్తే. సో దట్ నెక్స్ట్ ఈ క్వార్టర్ నుంచి మళ్ళీ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు అనమాట మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి జూలై నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇంకా అన్సర్టనిటీ ఇంకా క్లియర్ అవ్వలేదు చెప్పాలంటే ట్రంప్ టారిఫ్స్ పైన. కానీ అంటే ఇంకా జరుగుతున్నాయి టాక్స్ అయితే జరుగుతున్నాయి ఇండియాతో, కానీ ఇండియా US జరుగుతున్నాయి. మోస్ట్లీ టారిఫ్స్ అయితే తగ్గించేటట్లు అయితే ఉంది. కానీ ఇంకా ఆర్డర్స్ అయితే ఇంకా స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. నెక్స్ట్ జూలై నుంచి స్టార్ట్ అవ్వచ్చేమో. ఇంకా ఆర్డర్స్ అయితే విజిబిలిటీ ఇంకా సబ్జ్యూడ్గానే ఉన్నట్లు అయితే మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. కానీ ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు కనబడుతుంది. ఈ టారిఫ్స్ అన్సర్టనిటీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ బెటర్గా ఉంటుందని చెప్తున్నారు. అండ్ అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ ఇయర్ FY 24 మీన్స్ 23-24లో ఎక్కువ ఇన్వెంటరీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువ తీసుకున్నారంట వీళ్ళ క్లయింట్స్. సో దట్ ఇయర్ FY 24-25 ఈ ఇయర్లో మనం చూస్తే కొంచెం అంటే తక్కువ ఉంటాయి అన్నట్లు ఆల్రెడీ 6 months బ్యాక్ కాన్కాల్ అయితే చెప్పారనమాట.
తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నట్లు చెప్పారు. అది కూడా ఒక ఇంపాక్ట్ చెప్పాలంటే. ఇన్వెంటరీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బాగా బిల్డ్ ఉండడంతో ఈ ఇయర్ కొంచెం సబ్జ్యూడ్గా ఉంది. అండ్ ఈ టారిఫ్స్ అన్సర్టనిటీ వల్ల టోటల్గా ఈ రెవెన్యూస్ మనకైతే డిక్లైన్ అయ్యాయి. అండ్ ప్రాఫిట్స్ గురించి కూడా మాట్లాడదాం. ప్రాఫిట్స్లో వీళ్ళ స్టాండ్ లోన్ నెంబర్స్ మనం చూస్తే మెయిన్గా దాని గురించి ఇన్డెప్త్గా మనం వెళ్ళినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అది కూడా లాస్ అయితే వచ్చింది, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఇయర్లో వీళ్ళకి కొత్తగా వచ్చిన ఆపర్చునిటీస్ వీళ్ళు ఏం చెప్తున్నారో మనం చూద్దాం. ఇయర్లో వీళ్ళకి కొత్తగా ఈవీ సెక్టర్లోకి అయితే వీళ్ళు ఎంటర్ అయ్యారంట. ఈవీ ఛార్జెస్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్లో అయితే వీళ్ళు వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. దీనిలో వీళ్ళకి ఆర్డర్స్ అయితే వచ్చాయని వీళ్ళు చెప్తున్నారన్నమాట. అండ్ ఇంకా యూరోపియన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్కి మళ్ళీ కొత్త ఆపర్చునిటీ అయితే వీళ్ళకి వచ్చింది వీళ్ళ క్లయింట్ దగ్గర నుంచి అని వీళ్ళు చెప్తున్నారు. న్యూ స్కోప్ ఏంటంటే వీళ్ళకి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గ్రిడ్ ఎనర్జీ మీటర్స్ అండ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ యూజ్ ఇన్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లో అయితే వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఒక కాపీరైట్కి వీళ్ళైతే అప్లై చేశారని వీళ్ళు చెప్తున్నారు. అది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ సంథింగ్ మదర్ బోర్డ్ రిలేటెడ్ అయితే ఉండొచ్చు అనుకుంటా. అది కాపీరైట్కి అప్లై చేసాం ఈ ఇయర్ అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకోటి డెస్క్టాప్ మదర్ బోర్డ్ డిజైన్, ఇది కూడా అంటే ఇది వ్యాలిడేషన్లో అయితే ఉంది. ఈ ఇయర్ FY25 FY26లో లాంచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి మైక్రాన్ దగ్గర నుంచి వీళ్ళకైతే టెక్నాలజీ అయితే వచ్చింది. వీళ్ళకి మదర్ బోర్డ్ డిజైన్ చేసే క్యాపబిలిటీ అయితే ఈ కంపెనీకి అయితే ఉందన్నమాట. ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ వీళ్ళు ఇది ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరర్గా ల్యాప్టాప్స్ కానీ వీటి డిజైన్ మ్యానుఫ్యాక్చరర్గా వద్దామని చెప్పి చూస్తున్నారు ఐటీ హార్డ్వేర్ సెగ్మెంట్లో. దీనికి వీళ్ళు దానిలో అయితే చూస్తున్నారు. అండ్ ఇంకొక యూరోపియన్ క్లయింట్ అయితే కొత్తగా వచ్చారని చెప్తున్నారు. అది ఈసిమ్ అండ్ ఇంకా అదర్ ఈఎంఎస్ ఎక్స్పోర్ట్స్, యూరోపియన్ ఎక్స్పోర్ట్స్ దానికైతే కొత్త సెగ్మెంట్లో అయితే వచ్చింది. వీళ్ళు మెయిన్గా ముందంతా ఎక్కువ యూఎస్ ఎక్స్పోర్ట్స్ పైన అయితే డిపెండ్ అయితే ఉండేవాళ్ళు. అది ఇండియా కానీ లోకల్లో కూడా వీళ్ళు చూస్తున్నారంట ఇంకా ఆపర్చునిటీస్. దట్ ఈజ్ ఈవీ, మీకు చెప్పాను కదా, అది ఈవీ సెక్టర్లోకి అయితే వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. అండ్ ఇంకా వేరే యూరోపియన్ క్లయింట్స్ కూడా కొన్ని యాడ్ అయ్యారు. ఇవైతే వీళ్ళ అప్డేట్స్ అనమాట ఈ ఇయర్లో. వీళ్ళ రెవెన్యూ గ్రోత్ మనం చూస్తే మనం 2020 దగ్గర నుంచి మనం చూస్తే మనం 2021 200% అయితే రెవెన్యూ గ్రోత్ అయితే వచ్చింది. అండ్ 22-23 మధ్యలో 220% అయితే రెవెన్యూ గ్రోత్ అయితే వచ్చింది. దాని తర్వాత FY24లో అయితే వీళ్ళు వచ్చారన్నమాట, ఐపీఓకి అయితే వచ్చారు. దాని తర్వాత అప్పుడు 45% అయితే వీళ్ళు గ్రో అయ్యారు, రెవెన్యూస్ అయితే గ్రో అయ్యాయి. అండ్ ఈ ఇయర్ మనం చూస్తే ఇంకా 11% అయితే రెవెన్యూస్ అయితే తగ్గాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ తగ్గాయి అనమాట. వెరీ బ్యాడ్ ఇయర్ చెప్పాలంటే ఈ కంపెనీకి. అండ్ ఒకటి చెప్పాలి, వీళ్ళ ఐపీఓ ముందు అంటే ఎక్కువ వచ్చాయి వీళ్ళకి రెవెన్యూస్ గ్రోత్ 200% 220% అయితే చూపించారు. చాలా వరకు నార్మల్గా చాలా కంపెనీస్ అంతే ఐపీఓ ముందు ఎక్స్ట్రాడినరీగా చూపిస్తారు వాళ్ళ రిజల్ట్స్, వాళ్ళ గ్రోత్ ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పి ఐపీఓకి అయితే వస్తారు. దాని తర్వాత కొన్ని కంపెనీస్ అయితే తగ్గుతుంటాయి చెప్పాలంటే. దానిలో ఇది కూడా ఒక కంపెనీ అనమాట. అది నార్మల్, అన్ని కంపెనీస్ కూడా మనకి చాలా వరకు 99% కంపెనీస్ ఐపీఓ ముందు అయితే ఇలాగే చూపిస్తారు వాళ్ళ రిజల్ట్స్. కొన్ని కంపెనీస్ అయితే 1% అలాగైతే కరెక్ట్ రిజల్ట్ చూపించవచ్చు, అది పక్కన పెడితే. మనకి ఈ కంపెనీ కూడా అలా చూపించింది. దాని తర్వాత ఇప్పుడైతే రెవెన్యూస్ అయితే పడ్డాయి. వాళ్ళకి హెడ్విన్స్ కూడా నిజంగానే హెడ్విన్స్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి, వాటి గురించి చెప్దాం. వాళ్ళకి అంటే లోన్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ కొంచెం పెరిగిందనమాట. వాటి ఫైనాన్షియల్ రిజల్ట్స్లో మనం చూద్దాం అనమాట, ఒకటి చూద్దాం. వీళ్ళ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్లో వీళ్ళు ఏం చెప్పారు అంటే వీళ్ళు సక్సెస్ఫుల్లీ కమిషన్ ప్రొడక్షన్ లైన్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అనమాట. అండ్ 10.31 crores అయితే వీళ్ళ రెవెన్యూస్ అయితే వీటి నుంచి జనరేట్ చేసినట్లయితే చెప్తున్నారు సెమీ కండక్టర్స్ బిజినెస్ దగ్గర నుంచి. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ సెమీ కండక్టర్స్ సెగ్మెంట్లో వీళ్ళ సబ్సిడరీలో వీళ్ళ స్టేక్ అయితే వీళ్ళు పెంచారని వీళ్ళు చెప్తున్నారు. ప్రెసెంట్ అయితే 72.7% అయితే పెంచారు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెంచుతాము, 85% అయితే వస్తుంది. అండ్ సెమీ కండక్టర్స్ దానిలో వీళ్ళ హోల్డింగ్ పర్సంటేజ్ అనమాట. సో దట్ ఇన్వెస్టర్స్కి అంటే బెటర్ రిటర్న్స్ అయితే వస్తాయి అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ ఫోర్కాస్ట్ మనం చూస్తే మనకి 130 crores FY25కి ఈ ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్ దానిలో వస్తుందని చెప్తున్నారు. అండ్ SSPL అంటే సెమీ కండక్టర్స్ దానిలో 50 crores అయితే వస్తుందని చెప్తున్నారు. ప్రజెంట్ క్వార్టర్లో 10 crores అయితే వచ్చింది. అది నెక్స్ట్ ఇయర్కి అంటే 50 crores అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట హోల్ ఇయర్కి. అండ్ టోటల్గా చెప్పాలంటే రెండు కలిపి 180 crores. అండ్ నియర్లీ ప్రజెంట్ మనం చూస్తే 90 crores అయితే వచ్చిందనమాట. ఇట్ ఈస్ అన్ 100% గ్రోత్ ఓవరాల్గా కన్సాలిడేటెడ్ నెంబర్గా చూస్తే మనకి 100% గ్రోత్ అయితే చూపిస్తుంది. ఓన్లీ సహస్ర ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్లో మనం సపరేట్గా స్టాండర్డ్గా చూస్తే 30% గ్రోత్ అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ FY26-27 కూడా మంచి గ్రోత్ అయితే వస్తుంది అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ రెండిట్లో. అండ్ FY27-28కి మనం చూడొచ్చు సెమీ కండక్టర్స్ దానిలో ఇప్పుడు 50 crores నుంచి 150 crores అండ్ 250 crores పెరుగుతుంది అని వీళ్ళు చెప్తున్నారు. సెమీ కండక్టర్స్ దానిలో అయితే వీళ్ళకి చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది నెక్స్ట్ 3 yearsలో అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకొక పాయింట్, ఇన్స్టలేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ రాజస్థాన్లో ఒక ప్లాంట్ అయితే కమిషన్ చేశారని చెప్తున్నారు. అది నెక్స్ట్ FY25-26కి మనం చూస్తే 50% అయితే కాంట్రిబ్యూట్ చేస్తుంది రెవెన్యూస్ అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ FY26-27కి 75% అయితే కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పారన్నమాట.
ఓకే, వీళ్ళ ఇన్కమ్ స్టేట్మెంట్ మనం చూసినప్పుడు స్టాండ్ లోన్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనమాట. స్టాండ్ లోన్ చూసినప్పుడు అంటే ఓన్లీ సహస్ర ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్ అంటే కంబైన్డ్ కాదు, సెమీ కండక్టర్స్ కాకుండా వీళ్ళు స్టాండ్ లోన్ చూసినప్పుడు వీళ్ళకి నెట్ ప్రాఫిట్ మనం చూస్తే 8.3 crores అయితే వచ్చిందనమాట. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి FY 25కి ఓవరాల్గా చూసినప్పుడు మనకి 8.3 crores వచ్చింది. అది కూడా తగ్గింది చెప్పాలంటే, రెవెన్యూస్ కూడా తగ్గాయి. లాస్ట్ ఇయర్ మనకి రెవెన్యూస్ 101 crores అయితే ఇప్పుడు 86.82 crores అయితే వచ్చింది. అండ్ మార్జిన్స్ తగ్గాయి అండ్ ఈ స్టాండ్ అవున్ నెంబర్స్ తగ్గాయి. మొత్తం సెమీ కండక్టర్ బిజినెస్తో కలిపి మనం చూస్తే వీళ్ళ ప్రాఫిట్ మనం చూస్తే -2.34 crores అనమాట లాస్ అయితే వచ్చింది. మెయిన్గా ఈ లాస్ కనపడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ కాస్ట్ అయితే బాగా పెరిగింది అండ్ డిప్రిషియేషన్ పెరిగింది అనమాట. వీళ్ళకి డెట్ అయితే ఎక్కువ ఉంది, సెమీ కండక్టర్స్ బిజినెస్ దీనిలో డెట్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో దట్ దానికి ఇంట్రెస్ట్ కాస్ట్ ఎక్కువ పే చేయాల్సి వచ్చింది. అండ్ ఆపరేటింగ్ డీలివరేజ్ వల్ల వీళ్ళకి లాస్ అయితే కనబడుతుంది అనమాట. అది ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉందన్నమాట సెమీ కండక్టర్ బిజినెస్. అది ఇప్పుడే ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేశారు కదా, జస్ట్ రెవెన్యూస్ 10 crores అయితే వచ్చాయి. అండ్ వీళ్ళ మెయింటెనెన్స్ కానీ ఎక్స్పెండిచర్ కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, లోన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆపరేటింగ్ డీలివరేజ్ వల్ల వీళ్ళకి లాస్ అయితే కనబడింది అనమాట. నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో ఇప్పుడే వీళ్ళు సెమీ కండక్టర్స్ మార్కెట్లోకి వచ్చాయి కాబట్టి ఇంకా వీళ్ళకి క్లయింట్స్ రావడానికి అంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఫస్ట్ రాగానే సెమీ కండక్టర్స్ ప్రొడక్షన్ రాగానే అంటే టెస్ట్ చేస్తారు కదా ఎవరైనా కూడా, వాళ్ళు ఎలా ఉంది పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉంది చూసి, అది దాని తర్వాత ఇప్పుడైతే బెటర్గా బాగానే ఉందని వీళ్ళు చెప్తున్నారు. సో దట్ నెక్స్ట్ ఇంకా క్లయింట్స్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ కొన్ని మార్కెట్ క్లయింట్స్ అయితే వచ్చారు అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో దట్ నెక్స్ట్ FY 25కి అంటే ఇప్పుడు అప్కమింగ్ ఇయర్లో వీళ్ళు ఓవరాల్ ఈ సెమీ కండక్టర్ బిజినెస్లో 50 crores రెవెన్యూస్ అయితే వస్తాయని వీళ్ళు అయితే చెప్తున్నారు. రఫ్గా అయితే వీళ్ళు చెప్తున్నారు వీళ్ళ గైడెన్స్. అండ్ అదే కాకుండా వీళ్ళకి లోన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను చూడండి. దానిలో వీళ్ళకి 23 crores ఇప్పుడు అమౌంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఒకటి ఉందంట. వీళ్ళకి PLI స్కీమ్ ద్వారా గవర్నమెంట్ నుంచి ఒక 23 crores అయితే రావాల్సి ఉందంట ఇయర్లో. అది వచ్చినప్పుడు లోన్ అయితే కొంచెం డెట్ అయితే కొంచెం తగ్గించుకుంటాం. సో దట్ ఈ రెవెన్యూస్ పెరుగుతాయి అండ్ ఈ లోన్ కూడా తగ్గుతుంది. కాబట్టి సెమీ కండక్టర్ బిజినెస్ ఇంకా నెక్స్ట్ 1-2 yearsలో వీళ్ళకి అంతా మొత్తం క్లియర్ అయిపోతుంది లోన్ అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇయర్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్లో వీళ్ళకి ఎక్కడి నుంచి ఎంత రెవెన్యూస్ వచ్చాయో మనం చూసినప్పుడు వీళ్ళ రెవెన్యూస్లో వీళ్ళకి అంటే మొత్తం 90 crores రెవెన్యూస్ కదా, అండ్ ప్రాఫిట్ మార్జిన్ 15% అయితే వచ్చింది. నెట్ ప్రాఫిట్ అయితే 9% వచ్చింది. స్టాండ్ లోన్ ప్రాఫిట్స్ అనమాట. దీనిలో సెమీ కండక్టర్స్ నుంచి 10.31 crores అయితే రెవెన్యూస్ అయితే వచ్చాయి. దానిలో 15.26 గ్రాస్ మార్జిన్ అయితే వచ్చింది. అండ్ EMS సెక్టార్లో నుంచి 59.36 crores, 32 గ్రాస్ మార్జిన్ అయితే వచ్చింది. IT హార్డ్వేర్ నుంచి 13 crores అండ్ అది చాలా తక్కువ అనమాట గ్రాస్ మార్జిన్, నియర్లీ 5% గ్రాస్ మార్జిన్ అయితే వచ్చింది. మెమరీ ప్రొడక్ట్స్ 10 crores 10% అండ్ లైటింగ్ ప్రొడక్ట్స్ 3 crores అండ్ 20% అయితే వచ్చిందనమాట. ఇలా రెవెన్యూ బ్రేకప్ అయితే ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీస్ వైజ్ మనం చూసినప్పుడు ఆటోమోటివ్ 15%, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ 10%, హెల్త్ కేర్ 10%, IT అండ్ టెలికమ్యూనికేషన్ 35%, ఇండస్ట్రియల్ 25% అండ్ డిఫెన్స్ నుంచి 5% అయితే వీళ్ళకి వస్తున్నట్లుగా వచ్చింది అని చెప్తున్నారు ఈ FY 25లో, FY 24-25లో. అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ మనం చూస్తే ఇప్పుడు వీళ్ళకి డెట్ అయితే కొంచెం తగ్గిందనమాట. మనకి సహస్ర ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్లో మనం చూస్తే డెట్ టు ఈక్విటీ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. లాస్ట్ ఇయర్ మనం డెట్ టు ఈక్విటీ 0.67 ఉంది. అది డెట్ అయితే తగ్గించుకున్నారు వీళ్ళు. మనం చూస్తే డెట్ టు ఈక్విటీ బాగా తగ్గించడం వల్ల ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా నెగ్లిజిబుల్గా ఉంది ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్లో. కానీ సెమీ కండక్టర్స్ బిజినెస్లో మనం చూస్తే డెట్ అయితే పెరిగిందనమాట. 60 crores నుంచి 72 crores అయితే పెరిగింది. కానీ ఈ అసెట్స్ పెరగడం వల్ల డెట్ టు ఈక్విటీ అంటే ఈ పెరగడం వల్ల మనకి డెట్ టు ఈక్విటీ తగ్గిందనమాట. 0.77 అయితే ఉంది. మనకి సహస్ర ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్లో డెట్ అయితే నెగ్లిజిబుల్, చాలా తక్కువ ఉంది, పెద్ద అంత వరీ అవ్వాల్సింది లేదు. కానీ సెమీ కండక్టర్స్ బిజినెస్లో అయితే డెట్ అయితే ఉంది. దానివల్ల మనకి ఇంపాక్ట్ అయితే మనకు చూపించింది అనమాట. లాసెస్ అయితే వచ్చాయి ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల. అయితే మేనేజ్మెంట్ అయితే చెప్పింది అది రాను కమింగ్ ఇయర్స్లో డెట్ అయితే తగ్గుతూ వస్తుంది. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ సెమీ కండక్టర్ బిజినెస్లో కూడా మనకి హ్యూజ్ గ్రోత్ అయితే చూపిస్తుంది కదా నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో బెటర్గా ఉంటుందని అయితే మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. అండ్ ఫార్వర్డ్ లుకింగ్లో మనం చూస్తే ఆల్రెడీ చెప్పాం కదా, ఇది కంబైన్డ్ వీళ్ళ టార్గెట్స్ వీళ్ళు చెప్పినప్పుడు వీళ్ళ రెవెన్యూ గ్రోత్ మనకి నెక్స్ట్ ఇయర్ 180 crores అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ప్రాఫిట్ మార్జిన్ వీళ్ళకి అట్ లాస్ట్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ 15% అయితే మెయింటైన్ చేస్తారని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ FY 27కి మనం చూస్తే 325 crores అనమాట. ఆల్మోస్ట్ అంటే నెక్స్ట్ ఇయర్కి 100%, దాని నెక్స్ట్ ఇయర్కి 80-90% గ్రోత్ అయితే చూపిస్తారని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ మనం చూస్తే నెక్స్ట్ EMS సెక్టార్లో ఒక 60 crores న్యూ ప్రొడక్షన్ లైన్ అయితే ఇన్వెస్ట్ చేస్తారంట వీళ్ళు. నెక్స్ట్ అయితే అది 50% per annum రెవెన్యూస్ గ్రోత్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. అండ్ IT హార్డ్వేర్లో కూడా R&D పైన అయితే స్పెండ్ చేస్తాము, 6 crores అయితే R&D పైన స్పెండ్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఈ R&D పైన స్పెండ్ చేసినప్పుడు ఇప్పుడు స్పెండ్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో అది చూపిస్తుంది IT హార్డ్వేర్ సెగ్మెంట్లో అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా మనం వీళ్ళ మైల్ స్టోన్స్ మనం చూసినప్పుడు వీళ్ళ phase 2లో వీళ్ళ 200 crores అయితే ఇంకా ప్లాన్ చేస్తున్నారంట సెమీ కండక్టర్స్. దానిలో
phase 2 200 crores అయితే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. అండ్ R&Dకి మనం చెప్పిన 6 crores అని చెప్పి. అండ్ ఇంకా రిస్క్ మేనేజ్మెంట్ డైవర్సిఫై అయితే అవుతున్నారు డిఫరెంట్ సెగ్మెంట్స్లో. అండ్ ఐటీ హార్డ్వేర్లో కూడా వీళ్ళు ఆల్రెడీ చెప్పాం కదా మనకి ఓడిఎంగా అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట. అదే ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరర్గా ఐటీ హార్డ్వేర్లో అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ది మర్జర్, ఇంకొక కంపెనీ అయితే ఉందన్నమాట వీళ్ళ సబ్సిడరీ, అది సహస్ర ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్. సహస్ర ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్లో అంటే మర్జర్ అయితే అవుతుంది అని అయితే ప్లాన్ చేస్తున్నారో వీళ్ళు చెప్తున్నారు. ఈ ఇయర్లో ఆ మర్జర్ కానీ జరిగితే ఈ సబ్సిడరీ కంపెనీ వీళ్ళకి రెవెన్యూస్ ఇంకొక 100 crores అయితే బూస్ట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అండ్ దీనివల్ల నెక్స్ట్ ఇన్వెస్టర్స్ కూడా బెనిఫిట్ అవుతారు అని వీళ్ళు చెప్తున్నారు. ఆ మర్జర్ అంటే ఈ ఇయర్లో ఇనిషియేట్ అయితే చేస్తారు. సో దట్ అక్కడ 100 crores కూడా ఈ కంపెనీలోకి అయితే లిస్టెడ్ కంపెనీలోకి అయితే యాడ్ అవుతుంది. సో దట్ వీళ్ళకి ఆల్రెడీ అంటే గ్రోత్ 100% చూపిస్తున్నారు. ఒకవేళ ఈ మర్జర్ కూడా జరిగితే మనకి మొత్తం ఓవరాల్గా 200%తో వీళ్ళ రెవెన్యూస్ గ్రోత్ అయితే మనకు కనబడుతుంది. అది ముందు చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ సబ్సిడీలో కొంచెం పర్సంటేజ్ వేరే ఇన్వెస్టర్ అయితే హోల్డ్ చేస్తున్నారంట. అదంతా ఈ స్టేక్ వీళ్ళు బై చేసి మళ్ళీ వీళ్ళైతే ఇప్పుడు మొత్తం ఆ సబ్సిడీని కూడా వీళ్ళు యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మొత్తం ఇది కానీ మర్జర్ కానీ జరిగితే ఈ కంపెనీకి మనకి రెవెన్యూస్ అయితే ఈ ఇయర్లో బాగా పెరిగే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అది అంటే ఇప్పుడే ఇనిషియేట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం పట్టే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అది 1 year అవ్వచ్చు, 2 years కూడా అవ్వచ్చు, అది చెప్పలేము. కానీ ఇయర్ అయితే స్టార్ట్ చేస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. ప్రజెంట్ వాళ్ళ ఫండమెంటల్స్ మనం చూస్తే మార్కెట్ క్యాప్ 781 crores, చాలా చిన్న కంపెనీ. అండ్ స్టాక్ PE మనం ఇప్పుడు చూడలేము, ఎందుకంటే మనకి నెగిటివ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా ఈ ఇయర్. మనకి -2 crores అయితే వచ్చింది ఓవరాల్ FY25కి. కాబట్టి EPS నెగిటివ్గా ఉంటుంది కాబట్టి టోటల్ వీళ్ళ PE అయితే మనం ప్రజెంట్ అయితే మనకి ఏమీ లేదన్నమాట, చూపించదు. అండ్ ROCE ROI కూడా మనకు చూపించదు. డెట్ టు ఈక్విటీ ఇక్కడ 0.24 ఉంది, కానీ ఇంకా తగ్గిందనమాట. డెట్ బాగా తగ్గింది. అంటే ఓవరాల్ కంబైన్డ్ నాకు తెలిసి సెమీ కండక్టర్స్ అంతా కలిపి ఏమో 0.24 వచ్చిందేమో నాకు తెలిసి. అండ్ డెట్ పర్లేదనమాట. కానీ ఇప్పుడు వీళ్ళకి ఇయర్ వీళ్ళకి అది వస్తుందని చెప్పి 23 crores వస్తుందని చెప్పారు కదా PLI స్కీమ్ ద్వారా. అయితే అది కానీ వస్తే వీళ్ళకి డెట్ అయితే కొంచెం తగ్గుతుంది. అండ్ సెమీ కండక్టర్స్ బిజినెస్ కానీ స్కేల్ అవుతే డెఫినెట్గా వీళ్ళకి వీళ్ళు చెప్పిన గైడెన్స్ కానీ వీళ్ళు మీట్ అవుతే కంపెనీ అయితే ఎక్స్ట్రాడినరీగా గ్రోత్ ఉంది. ఓవరాల్గా మళ్ళీ ఇంకా కంక్లూజన్లో మాట్లాడదాం, లాస్ట్లో మాట్లాడదాము. అండ్ నెక్స్ట్ ఇంకొక 2 stocks గురించి మాట్లాడదామని చెప్పాను కదా, ఆ 2 stocks గురించి మాట్లాడదాం ఇప్పుడు. సెకండ్ స్టాక్ మనం చూస్తే ఓరియానా పవర్ గురించి మనం ముందు కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. అండ్ మన ఛానల్లో మెయిన్ పేజ్లో అయితే ఆ స్టాక్ అయితే ఉంటుంది, మనకి స్టాక్ ఆఫ్ ద డెకేడ్ అని చెప్పి మీకు వీడియో అయితే మీకు చేశాను. అండ్ ఆ స్టాక్ అంటే అప్పుడు పెరిగి దాని తర్వాత అక్కడి నుంచి పడిందనమాట. సోలార్ స్టాక్స్ అన్నీ కూడా పడ్డాయి అండ్ ఈ స్టాక్ కూడా పడింది. వాటిలో రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. అండ్ స్టాక్ ప్రైస్ కూడా మళ్ళీ ఇప్పుడు పెరగడం అయితే స్టార్ట్ చేసింది. అండ్ లాస్ట్ 2 daysలో కూడా 5% అప్పర్ సర్క్యూట్లో అయితే ఉందన్నమాట. అసలు వీళ్ళ రిజల్ట్స్ ఎలా వచ్చాయో మనం చూద్దాం. ఈ మార్చ్ రిజల్ట్స్ మనం చూస్తే వీళ్ళ రెవెన్యూస్ గ్రోత్ ఎక్స్ట్రాడినరీగా అయితే వచ్చింది. అండ్ వీళ్ళ ప్రాఫిట్స్ మనం చూస్తే 110 crores మనం లాస్ట్ క్వార్టర్తో చూసినా, దాని ముందు ఇయర్తో మనం చూసినా మోర్ దాన్ 100%తో అయితే వీళ్ళు గ్రో అయ్యారు. చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. వీళ్ళ మార్జిన్స్ కూడా బాగా మెయింటైన్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ మొత్తం FY24తో కంపేర్ చేసి చూస్తే FY25 లాస్ట్ ఇయర్ 54 crores అయితే వచ్చిందన్నమాట వాళ్ళ ప్రాఫిట్. అండ్ నౌ 159 crores మీన్స్ నియర్లీ 200% కన్నా ఎక్కువ దాంతో అయితే వీళ్ళు గ్రో అయ్యారు. వీళ్ళు చెప్పాలంటే నెట్ ప్రాఫిట్ ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అయితే వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళ సేల్స్ కానీ వీళ్ళ గ్రోత్ కానీ మనం చూడొచ్చు, లాస్ట్ 5 years నుంచి మనం చూడొచ్చు ఎక్స్ట్రాడినరీగా గ్రోత్ ఉన్నారు. అండ్ ప్రజెంట్ వీళ్ళ వాల్యుయేషన్స్ మనం చూస్తే ఒకప్పుడు ఈ 2023లో 20 PEతో అయితే ట్రేడ్ అవుతున్న స్టాక్ అది ఒక్కసారిగా పెరిగిపోయి నియర్లీ 100కి అయితే వచ్చింది వీళ్ళ PE. అండ్ నౌ మళ్ళీ స్టాక్ బాగా పడి ఇప్పుడు 20 PEకి అయితే వచ్చేసింది అనమాట. ఇలా రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. దాంతో రిజల్ట్స్ బాగా వస్తే ఏమవుతుంది, EPS పెరుగుతుంది కదా, EPS పెరిగితే ఏమవుతుంది వీళ్ళ PE కూడా తగ్గుతుంది. ఇప్పుడు 20 అరౌండ్ PE అయితే ట్రేడ్ అవుతుంది చెప్పాలంటే 20 అరౌండ్ PE. సో దట్ చాలా మంచి రీజనబుల్ వాల్యుయేషన్స్ అనమాట. ఇలా ఓవరాల్ ఫండమెంటల్స్ మనం చూసినప్పుడు అరౌండ్ 3,500 crores మార్కెట్ క్యాప్, చాలా స్మాల్ కంపెనీ, చిన్న స్మాల్ క్యాప్ కంపెనీ. ఓరియానా పవర్ మనకు తెలిసిందే కదా, సోలార్ వాటిలో EPC సొల్యూషన్స్ అయితే ఇస్తుంటుంది. అండ్ కొత్తగా ఎవరైనా తెలియకపోతే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇంకా BESS ప్రాజెక్ట్ బ్యాటరీ స్టోరేజ్ ఎనర్జీ సెగ్మెంట్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంకా గ్రీన్ హైడ్రోజన్ పైన వీళ్ళైతే కొత్తగా ప్లాంట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అది నెక్స్ట్ ఇయర్లో అయితే స్టార్ట్ అయిపోతుంది గ్రీన్ హైడ్రోజన్. అండ్ ఇంకా CBG కంప్రెస్డ్ బయోగ్యాస్ పైన వీళ్ళు వర్క్ చేస్తున్నారు. టోటల్ వీళ్ళ ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ఉందన్నమాట, మంచి ఆర్డర్ బుక్. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ వీళ్ళ ROE కూడా ఎక్స్ట్రాడినరీగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ డెట్ మనం చూస్తే 0.53 రీజనబుల్. ROIC రిటర్న్ ఆన్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ సూపర్ 29%. అన్నీ చాలా బాగున్నాయి చెప్పాలంటే. అండ్ ఓరియానా పవర్ వాళ్ళు వీళ్ళ అచీవ్మెంట్స్ మనం చూస్తే డెలివర్డ్ 200+ మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్స్ అని మెన్షన్ చేశారు. ఇంకొక దగ్గర 400 megawatts అని చెప్పారనమాట. అండ్ మనం ఇంకా చెప్పాలంటే 550 megawatts అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది వీళ్ళది. అండ్ పైప్ లైన్లో చూస్తే 1800
ప్లస్ మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నట్లు చెప్తున్నారు. అండ్ బీఎస్ఎస్లో వీళ్ళు విన్ అయిన ప్రాజెక్ట్స్ 403 మెగావాట్స్ అయితే ఆర్డర్స్ విన్ అయ్యని చెప్తున్నారు. ఇంకా పైప్ లైన్లో 700 మెగావాట్స్ అయితే ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకా గ్రీన్ హైడ్రోజన్ సెగ్మెంట్లో 10,000 MT per annum ప్రొడక్షన్ దానిపై ఉంది. అండ్ ఇంకా మిథనాల్ ప్రాజెక్ట్స్ కానీ. అండ్ మధ్యప్రదేశ్లో వీళ్ళు గిగా స్కేల్ గ్రీన్ హైడ్రోజన్ ఫెసిలిటీ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు, బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా మనం చూడొచ్చు ఇంకా CBG కంప్రెస్డ్ బయోగ్యాస్ సెగ్మెంట్లో 21 TPD అయితే డెలివర్ చేశారు. ఇంకొక 21 TPD అండర్స్ ఎగ్జిక్యూషన్లో ఉంది. మన పైప్ లైన్లో చూస్తే 100 TPD అయితే పైప్ లైన్లో ఉందని చెప్తున్నారు. టోటల్ వీళ్ళ టీమ్ సైజ్ మనం చూస్తే 92 మెంబర్స్ నుంచి 252 మెంబర్స్కి అయితే పెరిగారు అని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ టీమ్ సైజ్ అయితే ఆన్ డేట్కి అయితే. అండ్ రీసెంట్గా వీళ్ళకి MOUs అయితే వచ్చాయన్నమాట. వాళ్ళకి అది మనకు ఆల్రెడీ తెలిసిందే, మనం ముందు డిస్కస్ చేస్తున్నాం. రాజస్థాన్ నుంచి అయితే వచ్చింది. అండ్ 10,000 crores ఇన్వెస్ట్మెంట్ అనమాట MOU. దానిలో వీళ్ళు ప్రాసెస్ అయితే ఇనిషియేట్ చేశారు. 685 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ ప్లాంట్ అండ్ 104 BESS ప్రాజెక్ట్ పైన అయితే వీళ్ళు ఇనిషియేట్ అయితే స్టార్ట్ చేశారని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వాళ్ళే కాదు, వేరే స్టేట్స్ నుంచి MP మధ్యప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా వీళ్ళకి వచ్చింది. ఆల్మోస్ట్ 5,000 crores ఇన్వెస్ట్మెంట్ అయితే వచ్చింది MOU. అండ్ అస్సాం దగ్గర నుంచి కూడా 500 crores ఇన్వెస్ట్మెంట్ వీటి నుంచి అయితే వచ్చాయి. వీళ్ళకి టోటల్ ఆర్డర్ బుక్ అయితే చాలా బాగుందన్నమాట. టోటల్ ఆర్డర్ బుక్ కానీ టోటల్ విజిబిలిటీ ఫ్యూచర్కి చాలా మంచి గ్రోత్ అయితే మనకి కనబడుతుంది. వీళ్ళ ఫైనాన్షియల్ నెంబర్స్లో మన గ్రోత్ మనం చూస్తే అండ్ నెక్స్ట్ కమింగ్ ఆర్డర్ బుక్తో కూడా మనం కంపేర్ చేసి చూస్తే డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అయితే మనకి ఫ్యూచర్లో మనకు కనబడుతుంది ఈ కంపెనీలో. మనం ముందు కూడా డిస్కస్ చేస్తాం కదా, ఇది స్టార్ ఆఫ్ ద డెకేడ్ అని. అండ్ ఈ కంటిన్యూ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు స్టాక్ అయితే బాగా పడింది కదా, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది, రికవరింగ్ అయితే స్టార్ట్ అయింది రిజల్ట్స్ తర్వాత. అండ్ స్టాక్ PE కూడా 22 ఉంది కాబట్టి డెఫినెట్గా అట్రాక్టివ్ లెవెల్స్ చెప్పాలంటే నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ఉంటుంది. కాబట్టి నేను ఏం విన్నానంటే ఈ సోలార్ దానిలో మనకి మార్నింగ్ టైం జనరేట్ చేసే ఎనర్జీ అప్పటికప్పుడు యూస్ చేస్తారు కాబట్టి పర్లేదు, కానీ అది నైట్ టైం అయితే కొంచెం డిమాండ్ అయితే పెరుగుతుంది, పవర్ డిమాండ్ అయితే పెరుగుతుంది. కాబట్టి ఈ బ్యాటరీ స్టోరేజ్ సెగ్మెంట్ చాలా హ్యూజ్గా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది ఈ స్టోరేజ్ సెగ్మెంట్లో అయితే విన్నాను ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ కూడా అదే చెప్తున్నారు అనమాట. సో దట్ BESS ప్రాజెక్ట్స్ వీళ్ళు స్టార్ట్ చేశారు. సో దట్ దీనిలో ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అయితే వీళ్ళు చూడబోతున్నారు నెక్స్ట్ అప్కమింగ్. వీళ్ళ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. అండ్ వీళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉన్నారు కదా, ఆ క్లయింట్స్ దగ్గర నుంచే ఆల్రెడీ సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకున్న వాళ్ళు అయితే ఉంటారు చాలా వరకు, వాళ్ళ దగ్గర నుంచి BESS ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి వీళ్ళు ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అయితే చూడబోతున్నారు సోలార్ EPCలో కానీ BESS ప్రాజెక్ట్స్లో కానీ ఇంకా గ్రీన్ హైడ్రోజన్లో కానీ ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అయితే చూడబోతున్నారు. అండ్ కంప్రెస్డ్ బయోగ్యాస్లో కూడా మంచి సెగ్మెంట్ చెప్పాలంటే వాటిలో కూడా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ స్టాక్ వస్తే మనకి సుజలాన్ ఎనర్జీ. సుజలాన్ స్టాక్ మనకి రీసెంట్ టైమ్స్లో మనకి రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. మనం చూద్దాం రిజల్ట్స్ ఇక్కడ. వీళ్ళు లాస్ట్ మార్చ్ క్వార్టర్తో కంపేర్ చేసిన అంటే అన్ని క్వార్టర్స్తో కంపేర్ చేసిన ఎక్స్ట్రాడినరీగా పెరిగిందనమాట వీళ్ళ రెవెన్యూస్. అండ్ వీళ్ళ మార్జిన్స్ కూడా పెరిగాయి. అండ్ వీళ్ళ ప్రాఫిట్స్ మనం చూస్తే లాస్ట్ ఇయర్ మార్చ్లో 254 crores, అది ఇప్పుడు 1,181 crores. అసలు ఎన్ని టైమ్స్ 4 times కన్నా పెరిగిందనమాట. వీళ్ళ రెవెన్యూస్ కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ కానీ పెరిగింది. కానీ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకొక ట్యాక్స్ బెనిఫిట్తో వీళ్ళకి 600 crores అయితే అడిషనల్గా యాడ్ అయిందనమాట. దానివల్ల వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రాడినరీగా కనబడుతుంది. ఒరిజినల్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినా కూడా వీళ్ళకి ఆల్మోస్ట్ 100% కన్నా ఎక్కువ గ్రో అయింది చెప్పాలంటే వీళ్ళ ప్రాఫిట్. ఓవరాల్గా ఎక్స్ట్రాడినరీ గ్రోత్. స్టాక్ ప్రైస్ పడడం చూసినా కూడా పెరగడం అయితే స్టార్ట్ అయిందనమాట. నియర్లీ ఇప్పుడు 70 rupees దగ్గరికి అయితే వచ్చింది. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా నేను విన్నాను. నిన్న CNBC ఛానల్లో వీళ్ళ కామెంటరీ. వీళ్ళ నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ఉండబోతుంది. అండ్ వీళ్ళ గ్రోత్ గైడెన్స్ నెక్స్ట్ ఇయర్కి 60% గ్రోత్ అయితే ఉంటుంది అని వీళ్ళ అక్రాస్ అన్ని పారామీటర్స్లో కూడా 60% గ్రోత్ అయితే ఉండబోతుంది అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ వీళ్ళకు ఆర్డర్ బుక్ చూసినా కూడా 5.6 GW అయితే ఉంది యాజ్ ఆఫ్ ద డేట్. అండ్ వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి, ఇక్కడి నుంచి కూడా ఇంప్రూవ్ అవుతాయి. 20% అయితే మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. నాకు ఓవరాల్గా సుజలాన్ ఎనర్జీ నేను ఫస్ట్ టైం అయితే డిస్కస్ చేస్తున్నాను. అండ్ నాకైతే బాగా అనిపించింది ఫస్ట్ టైం. ఇప్పుడు వీళ్ళ కంపెనీ అయితే స్టేబుల్గా అయితే అనిపించింది నాకు ప్రజెంట్ అయితే. ఈ విండ్ ఎనర్జీలో వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అండ్ కంపెనీ కూడా నాకు బాగా అనిపించింది. వీళ్ళ మార్కెట్ క్యాప్ 96,000 crores, లార్జ్ క్యాప్ కంపెనీ. అండ్ వీళ్ళ PE 46 అనమాట. చీప్ అని చెప్పను అండ్ హై అని కూడా చెప్పను, ఎందుకంటే వీళ్ళ గ్రోత్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. కాబట్టి రీజనబుల్ PE 46 అయితే ఇప్పుడు కూడా మంచి PE చెప్పాలంటే ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ ROE బాగున్నాయి. అండ్ డెట్ టు ఈక్విటీ కూడా తక్కువ ఉంది, నెగ్లిజిబుల్, చాలా తక్కువ ఉంది. ROIC ఇన్వెస్టెడ్ క్యాపిటల్ అన్నీ బాగున్నాయి. అండ్ వీళ్ళ వీళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ చూసిన తర్వాత అన్నీ నాకైతే బాగా అనిపించింది అనమాట. సుజలాన్ ఎనర్జీ కూడా మంచి గ్రోత్ ఉన్న కంపెనీ. నెక్స్ట్ ఇయర్ కానీ కపుల్ ఆఫ్ ఇయర్స్ బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, కంక్లూషన్కి వస్తే ఈ ఓవరాల్గా ఈ 3 కంపెనీస్లో మనం చూస్తే
మనకి ఓరియానా పవర్ కానీ సుజలాన్ ఎనర్జీ కానీ క్లియర్ విజిబిలిటీ అయితే మనకు కనబడుతుంది, ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అయితే మనకు చూపిస్తున్నాయి. అండ్ స్టాక్ ప్రైస్ కూడా రివర్సల్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ నుంచి కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది అని నేను అనుకుంటున్నాను. నేను ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు, మీరు రీసెర్చ్ చేసిన తర్వాత మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే చూడండి. అండ్ మనం కమింగ్ టు సాహా స్టాక్ వస్తే మనకి చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది, చాలా చిన్న కంపెనీ అనమాట. అది ఇప్పుడిప్పుడే బెటర్ అవుతుంది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అంటే సెమీ కండక్టర్స్ ఇప్పుడే ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసింది. అండ్ ఎవ్రీథింగ్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఆ సెమీ కండక్టర్ ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి అండ్ కొత్తగా క్లయింట్స్ ఎలా వస్తారు, వీళ్ళ రెవెన్యూ గైడెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు 100%. అది గైడెన్స్ ఒకటే మనం చూడకూడదు, వాళ్ళ ఎగ్జిక్యూషన్ కూడా ఎలా చేస్తారు. అట్ లాస్ట్ మనకి వీళ్ళు చెప్పడం ఫస్ట్ హాఫ్ కూడా మనకి ఇంకా కొంచెం మ్యూటెడ్గానే ఉండబోతుంది, పర్లేదనమాట. 40% దీనిలో వస్తుంది, సెకండ్ హాఫ్ అయితే ఇంకా బెటర్గా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు సహస్ర ఎలక్ట్రానిక్స్. కానీ మనకి కొంచెం రిస్క్ అయితే డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే ఈ చిన్న కంపెనీస్ వీళ్ళు పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారనేది మనం చూస్తుండాలి. అంటే వీళ్ళు చెప్పిన ఇది ఇప్పుడే జరగకపోవచ్చు, అది నెక్స్ట్ ఇయర్ జరగచ్చు. సెమీ కండక్టర్స్ ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ చేసింది ఇప్పుడు క్లయింట్స్ ఇమీడియట్గా వచ్చేస్తారని చెప్పలేము, అది డిలే అవ్వచ్చు, వీళ్ళు ఇచ్చిన గ్రోత్ గైడెన్స్ మీట్ అవ్వకపోవచ్చు. అండ్ ఇంకా టారిఫ్స్ కూడా, ఇంకా యూఎస్ టారిఫ్స్ క్లయింట్స్ కూడా, అది కూడా ఒక ఇష్యూ అయితే జరుగుతుంది కదా, అది చెప్పలేము. వాళ్ళ మ్యూటెడ్గా ఉంది ఇంకా చెప్పాలంటే అంటున్నారు, ఇంకా జూలైలో స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఇంకా అన్సర్టనిటీ అయితే ఉంది. అంటే సహస్ర ఎలక్ట్రానిక్స్లో ఇమీడియట్గా వెళ్ళి బై చేయమని చెప్పడానికి చెప్పాలంటే రిస్కీ కంపెనీయే. కానీ వాళ్ళు ఇచ్చిన మేనేజ్మెంట్ గైడెన్స్తో ఇప్పుడు స్టాక్ ప్రైస్ పడ్డం ఏమైనా ఆగచ్చేమో, అరౌండ్ 300 లెవెల్స్లో ఏమైనా ఆగచ్చు. వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఫ్యూచర్ వీళ్ళకి ఐటీ హార్డ్వేర్ సెగ్మెంట్లో కానీ, ఈఎంఎస్ సెగ్మెంట్లో కానీ న్యూ డివిజన్స్లో అయితే వస్తున్నారు కదా. అండ్ కొన్ని వీళ్ళు మదర్ బోర్డ్స్ కానీ ఇవన్నీ వస్తున్నారు కాబట్టి ఏమైనా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. కానీ కొంచెం వెయిట్ అండ్ వాచ్ దానిలో అయితే ఉండాలి. సహస్ర ఎలక్ట్రానిక్స్ ఓకే పక్కన పెడితే, ఓరియానా అండ్ సుజలాన్ అయితే నాకైతే సూపర్ ఎక్స్ట్రాడినరీగా నాకు కనబడుతున్నాయి, క్లియర్ విజిబిలిటీ అయితే కనబడుతుంది అనమాట ఫ్యూచర్ గ్రోత్కి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్టాక్ గురించి అయితే మాట్లాడదాము. అండ్ ఆ స్టాక్ చెప్పాలంటే ఏఐ రిలేటెడ్ అనమాట, ఏఐ రిలేటెడ్ మోనోపోలీ స్టాక్ అనమాట. అది ఎక్స్ట్రాడినరీ స్టాక్ చెప్పాలంటే, అది ఎవరూ చేయలేరు, అదొక కంపెనీ చేస్తుంది ప్రజెంట్ మన వరల్డ్లో మొత్తం. ఆ స్టాక్ నేనైతే కొంచెం స్టాక్ అయితే బై చేశాను, కొన్ని స్టాక్స్ అయితే బై చేశాను. అండ్ ఆ కంపెనీ గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. అది ఎక్స్ట్రాడినరీ కంపెనీ, మోనోపోలీ ఏఐ రిలేటెడ్ కంపెనీ. ఫ్యూచర్ ఏఐ అయితే డెఫినెట్గా చాలా బాగుంటుంది అనే దానిలో అయితే నేను ఉన్నాను. అండ్ దాని గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మంచి స్టాక్స్ మీకోసం తీసుకొస్తాను. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ కాకుండా ఉంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఆ లింక్ ద్వారా అయితే మీరు యాడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.